అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ రఘుముద్ర PWCC నేషనల్ ప్రెసిడెంట్ని. ఈ వీడియో చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మత మార్పిడి తతంగం చాప కింద నీరులా జరుగుతుంది అనుకుంటాం, కానీ అది నిజం కాదని, వాయువేగంతో విస్తరిస్తోందని తాజా ఉదాహరణలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది. భాగ్యనగరం కేంద్రంగా ప్రతి నెల 3,000 మంది హిందువులు క్రైస్తవం తీసుకుంటున్నారని, దీని వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని తెలుస్తోంది. ప్రార్థనాలయం ముసుగులో అమాయక ప్రజలను ఏమారుస్తున్న ఉదంతాన్ని వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తోంది. ప్రతి ఏటా 36,000 మంది హిందువులను క్రైస్తవంలోకి మత మార్పిడి చేయించడంలో హైదరాబాద్లోని కల్వరీ చర్చ్ కీలక పాత్ర పోషిస్తోందని తేట తెల్లమైంది. అక్టోబర్ 26న సోషల్ మీడియాలో వైరల్ అయిన కల్వరీ చర్చ్ కన్వర్షన్ వార్త దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవాలను బయటపెట్టింది. క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వీడియోను ట్విట్టర్లో పెట్టడంతో మత మార్పిడుల గుట్టు బయటపడింది. భాగ్యనగరంలో మెగా చర్చ్ పేరిట కల్వరీ ప్రార్థనాలయాన్ని నిర్వహిస్తున్న పాస్టర్ సతీష్ తన ఆధ్వర్యంలో సుమారు 3.5 లక్షల మంది హిందువులను మత మార్పిడి చేసినట్టు ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, రాబోయే 10 సంవత్సరాల్లో సుమారు 40 కల్వరీ చర్చిలను ప్రారంభించి దేశవ్యాప్తంగా మత మార్పిడులను ఉధృతం చేయబోతున్నట్టుగా సగర్వంగా ప్రకటించాడు. తాను భారీ స్థాయిలో చేపట్టిన మత మార్పిడి కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అడ్డుకుంటోందని పాస్టర్ సతీష్ ఆరోపించాడు. పాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న కల్వరీ చర్చ్ డిజిటల్ బ్రాంచ్ని ఆ జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. భాగ్యనగరం కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మత మార్పులు జరుగుతున్నట్టు తాజా ఘటనలతో మరోసారి రుజువైంది. హైదరాబాద్లోని కల్వరీ చర్చికి అనుబంధంగా సుమారు మరో 10 డిజిటల్ చర్చ్ బ్రాంచ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తాను చేస్తున్న మత మార్పిడులపై ప్రభుత్వం ఎక్కడా అభ్యంతరం పెట్టకుండా జాగ్రత్త పడుతున్నట్టు, తానెక్కడా మత మార్పిడి అనే మాట వాడకుండా నిరుపేదలకు ఉచిత భోజనం పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ సతీష్ చెబుతున్న వీడియోలు గతంలో కూడా ట్విట్టర్లో షేర్ అయ్యాయి. కోవిడ్ సమయంలో సుమారు 700 టన్నుల ఆహార పదార్థాలను, మందులను అందించినట్లు పాస్టర్ సతీష్ గతంలో ప్రకటించాడు. సాయం ముసుగులో అవసరంలో ఉన్న హిందువులను మత మార్పిడి చేస్తున్న దారుణమిది. భారతదేశంలో మత స్వేచ్ఛను కాపాడే పేరిట క్రిస్టియన్ మిషనరీలు చేస్తున్న మత మార్పిడులు అన్నీ ఇన్ని కావు. ఈ మత స్వేచ్ఛను కాపాడే కుట్రకు అంతర్జాతీయ స్థాయిలో నిధులు అందుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోని అనేక సంస్థలు మన దేశంలో పనిచేసే క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే సంస్థల దన్నుతో పాస్టర్ సతీష్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా కేంద్రంగా పనిచేసే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ దశాబ్దాలుగా మన దేశంలో ఏటా జరుగుతున్న మత మార్పిడుల గురించి నివేదికలు ప్రచురిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో మత మార్పిడులు మరింత పెరిగాయి. మైనారిటీలపై దాడులు, కుల వివక్ష పేరిట డజన్ల కొద్దీ మిషనరీలు తాము చేస్తున్న మత మార్పిడులను సమర్థించుకుంటున్నాయి. కల్వరీ టెంపుల్ పేరిట మత మార్పిడి కేంద్రాన్ని పాస్టర్ సతీష్ 2005లో ప్రారంభించాడు. తనకు తాను పాస్టర్గా, రచయితగా, అంతర్జాతీయ స్థాయి ఉపన్యాసకుడిగా చెప్పుకునే పాస్టర్ సతీష్ చేసే పనులు మాత్రం పెద్ద ఎత్తున మత మార్పిడులు అని మనకు అర్థమవుతోంది. మానవతా సాయం ముసుగులో పాస్టర్ సతీష్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని హిందువులను ఏమార్చుతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వైద్య సాయం కోసం ఎదురు చూసిన వారిని లక్ష్యంగా చేసుకుని పాస్టర్ సతీష్ వేల సంఖ్యలో మత మార్పిడులకు పాల్పడ్డాడు. కల్వరీ టెంపుల్ ఆధ్వర్యంలో సుమారు 4 లక్షల మంది సభ్యులు పనిచేస్తున్నట్టు కల్వరీ వెబ్సైట్ని చూస్తే తెలుస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఊహించని రీతిలో కల్వరీ టెంపుల్ కార్యకలాపాలు విస్తరించినట్టుగా ఆ సంస్థ వెబ్సైట్ వెల్లడిస్తోంది. నిరుపేద హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్న కల్వరీ ముఠ మత మార్పిడులకు పాల్పడుతోంది. అంతేకాదు, కల్వరీ టెంపుల్ చర్చ్ కేవలం 52 రోజుల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మించినట్లు పాస్టర్ సతీష్ వెబ్సైట్ చెబుతోంది. 100 మంది నిరుపేదల శ్రమను దోచి చర్చిని నిర్మించినట్టు అర్థమవుతోంది. కేవలం చర్చ్ మాత్రమే కాదు, కల్వరీ బైబిల్ కాలేజ్, కల్వరీ హాస్పిటల్ పేరిట సేవ ముసుగులో భారీగా మత మార్పిడి సామ్రాజ్యాన్ని సృష్టించాడు పాస్టర్ సతీష్. క్రిస్టియన్ మిషనరీల వార్తలను ప్రసారం చేసే CBN ఛానల్ ప్రకారం కల్వరీ చర్చ్ దేశంలోనే అతిపెద్దదని తెలుస్తోంది. ఈ చర్చ్ పరిధిలో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారట.
వేల మంది ఏకకాలంలో ప్రార్థనల్లో పాల్గొనే విధంగా నిర్మించిన కల్వరీ టెంపుల్లో ప్రతి ఆదివారం సందర్శకులతో కిటకిటలాడిపోతోంది. జన సమర్థాన్ని నియంత్రించడానికి వందల సంఖ్యలో కల్వరీ టెంపుల్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారంటే మత మార్పిడి సామ్రాజ్యం ఏ స్థాయిలో విస్తరించి ఉందో మనకు అర్థమవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేద హిందువుల లక్ష్యంగా కల్వరీ టెంపుల్ సేవ ముసుగులో మత మార్పిడులకు పాల్పడుతోంది. ప్రతి ఆదివారం చర్చికి వచ్చే వారికి 3 పూటల భోజనం పెడుతూ దీన్ని అన్నదానం పేరిట ప్రచారం చేసుకుంటోంది. ప్రతి నెల దాదాపు 5 లక్షల మందికి ఉచిత అన్నదానం చేస్తోంది అంటే ఏ మేరకు నిధులను సేకరిస్తుందో తెలుస్తోంది. కల్వరీ టెంపుల్ చేస్తున్న దగ అంతా ఇంత కాదు. వైద్య సాయంతో పాటు మ్యారేజ్ బ్యూరోని కూడా నిర్వహిస్తోంది. నిరుపేదల అంతిమ సంస్కారాల కోసం కూడా సాయం చేస్తూ వారిని కూడా ఆకర్షిస్తోంది. మన దేశంలోని వందలాది ఆలయాలు ప్రతిరోజు అన్నదానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినా ఎలాంటి ప్రచార ఆర్భాటాన్ని కోరుకోవు, మతాన్ని ఎరగా వేసి దగా చేయవు. కానీ కల్వరీ చర్చ్ మాత్రం కేవలం ఒకరోజు భోజన సదుపాయం ఏర్పాటు చేసి దాతృత్వంగా ప్రచారం చేసుకుంటోంది. అక్కడితో ఆకుండా అన్నదానాన్ని ఎరగా వేసి మత మార్పిడులకు పాల్పడుతోంది. కల్వరీ చర్చ్ కార్యకలాపాలు హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 11 పట్టణాలు, నగరాల్లో డిజిటల్ కార్యక్రమాలు చేస్తోంది. రాబోయే దశాబ్ద కాలంలో దేశంలో సుమారు 40 మెగా చర్చిలు నిర్మించేలా కల్వరీ చర్చ్ ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణ ఆసియాతో పాటు గల్ఫ్ దేశాల్లోని వారి కోసం ప్రార్థనలు ప్రసారం చేసేందుకు టీవీ ఛానళ్లను కూడా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ క్రైస్తవ సంస్థల నుంచి భారీ ఎత్తున విరాళాలు కూడా సేకరిస్తోంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఆదివారం ప్రార్థనలకు ఎవరైనా హాజరు కాకపోతే వారికి వెంటనే ఫోన్ కాల్ వెళ్ళిపోతోంది. ప్రార్థనలకు ఎందుకు రాలేదు అంటూ వాకబు చేస్తారు నిర్వాహకులు. బాహాటంగా మత మార్పిడులకు పాల్పడుతున్న కల్వరీ నిర్వాహకులు హిందూ సంస్థలపై అనేక సందర్భాల్లో విమర్శలకు పాల్పడుతున్నారు. ప్రార్థనలు, చర్చల ముసుగులో సాగుతున్న మత మార్పిడులు ప్రభుత్వాలకు పట్టకపోవడం విచారకరం. ఈ తరహా ముసుగు వ్యవహారాలను బట్టబయలు చేసే హిందూ సంస్థలపై మాత్రం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వాలకు ఎలాగూ పట్టింపు ఉండదు కాబట్టి హిందూ ధార్మిక సంస్థలైనా పట్టించుకోకపోతే మత మార్పిడులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తస్మాత్ జాగ్రత్త. 3000 మందిని మతం మారుస్తూ ఉన్నాడని చెప్పి ఈ యాంకర్ ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ యాంకర్ని ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ యాంకర్కి కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అసలు మతం మారవలసిన అవసరం ఎవరికి ఉందండి? అసలు మతం ఎందుకు మారుస్తారండి? అసలు మతం మారిన వారెవరో కూడా ఈ యాంకర్కి తెలియకుండా పోతా ఉన్నా. ద్రావిడ్లు ఎవరండి? ఆర్యులు ఎవరండి? ఆర్యులు సుమారుగా బీసీఈ 2000 సంవత్సరాల క్రితము ఈ దేశానికి వలస వచ్చిన వారు గారా? ఆఫ్రికా నుంచి వచ్చి సింధు నది దగ్గర వాళ్ళు చేరి అక్కడి నుంచి వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆర్య సమాజాన్ని వారు వ్యాప్తించినట్టు ప్రపంచానికి తెలియదా? ద్రావిడ్లు ఎవరండి? 5000 సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు ద్రావిడ భాష తమిళ్ కానీ, మలయాళం కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ ఇవి ద్రావిడ భాషలు కాదా అని చెప్పి నేను అంటా ఉన్నా. ఈ 5000 సంవత్సరాల క్రితము భారతదేశంలో ఏ మతం ఉండేదండి? అసలు ఎక్కువగా లోతుల్లోకి పోతే మతము మార్చడం ఏంటండి? మొదటి మానవుడే ఆదాము. అది క్లియర్ కట్గా వేదాల్లో కూడా ఉంది. ద్రావిడ్లు వచ్చిన తర్వాత ఈ వేదాసు అనేది ప్రారంభించబడింది. వేదాల్లో కూడా ఆదామవ్వ గురించి మొట్టమొదటి మానవులని చెప్పి క్లియర్గా రాసుంది. ఆ విషయాన్ని బహుశా చరిత్ర తెలియకుండా ఈ యాంకర్ ఎవరో బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాం ఎవరండి? యెహోవా తయారు చేసిన మనుషుడు కాదా? ఆది కాండం నుంచి మొదటి ఆదాం నుంచి మనం చూస్తూ ఉంటే యెహోవాను ఆరాధించిన వారే. యెహోవాను కుమారుడికి వచ్చాడు. ఆ కుమారుడిదే క్రైస్తవ మతంగా మనం చూస్తాము. యెహోవా క్రైస్తవుడే, యేసు ప్రభు క్రైస్తవుడే. ఇది క్రైస్తవ మతము. మొదటి నుంచి ఉన్నది క్రైస్తవ మతము. ప్రపంచం మొత్తం ఉన్నది క్రైస్తవ మతం. ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మతం మారుస్తూ ఉన్నాడని చెప్పి యాంకర్ మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ మతంలో నుంచే ముస్లింలు, క్రైస్తవ మతంలో నుంచే
హైందవులు, క్రైస్తవ మతం నుంచే సిక్కులు, క్రైస్తవ మతం నుంచే జైన్లు, క్రైస్తవ మతం నుంచే కులాలు, మొదటి ఆదాం నుంచే కదా అంటే అందరూ వచ్చింది. ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా మతం మారుస్తూ ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. టీకే, ఆ విషయాన్ని పక్కన పెడతాను. ఈరోజు నేను సతీష్ కుమార్ గారితో మాట్లాడాలనుకుంటాను. సతీష్ కుమార్ గారిని ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాను. సతీష్ కుమార్ గారు, ఇన్ని సంవత్సరాలు మీ సేవ, చాలా గొప్ప సేవ, చాలా పెద్ద సంఘం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఎన్నో సంఘాలను పాడు చేసి మీరు కట్టుకున్న సామ్రాజ్యం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు వెళ్ళి స్ట్రీట్ ప్రీచింగ్ కానీ, లేకుంటే ఊరుల్లోకి కానీ, లేకుంటే కొండల్లోకి కానీ, కష్టకరమైన పరిస్థితులకు కానీ మీరు వెళ్ళి పరిచర్య చేశారా? ఎంతో కష్టపడి పరిచర్య చేసిన వారు ఎంతోమంది ఉంటే వారి పొట్ట మీద కొట్టి వారి సేవను లాక్కొని వారి ఆత్మను మీరు లాక్కున్నది వాస్తవం కాదని చెప్పి అంటాను. ఈరోజు అలాంటి సంఘంలో మా సంఘం కూడా ఒకటి ఉన్నది. ఇంతవరకు ఏ క్రైస్తవుడు కూడా దీని మీద మాట్లాడలేదు. హృదయాలు బాధపడ్డారు తప్ప ఏ క్రైస్తవుడు కూడా ఈరోజు మాట్లాడలేదు. కానీ ప్రతిదానికి సమయం కలదు అన్నట్టు దేవుడే సమయం తీసుకొస్తా ఉండడం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవులు మీ యొక్క బిజినెస్ని, నేను బిజినెస్ అని కానీ దాని దందా అని చెప్పండి, దేవుని పేరట మీరు వసూలు చేస్తున్న దందా, ప్రతి పైసా ఒక్కొక్క సంఘంలో ఉన్న ప్రతి సంఘస్థుడు తన చెమట బిందువు అంటే రక్తపు బిందువు కార్చి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రక్తపు బిందువుగా మీకు ఇచ్చారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు. ఏం చేస్తూ ఉన్నారు అన్నీ? ఆ డబ్బులన్నింటినీ మీరు వృధా ఖర్చులుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు స్టేల్ అని చెప్పి, ఇంజెక్షన్ ఆర్డర్లు అని చెప్పి, మీరు ఏదైతే కట్టుకున్న సామ్రాజ్యం కల్వరి టెంపుల్ ఉందో ఆ మియాపూర్ హఫీస్పేట్లో అది సుమారుగా 65 ఎకరాలు కాదా? హెచ్ఏలు కార్పొరేట్ సొసైటీ హౌసింగ్ వారిది 805 ఎంప్లాయీస్ కొనుక్కున్నది 1981లో కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాన్ని కాపాడుకోవడానికి మీరు ఇంజెక్షన్ ఆర్డర్లు, స్టే ఆర్డర్లు అని చెప్పి హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు తెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజు ఎందుకు అక్కడ బిల్డింగ్ కట్టలేకపోయారు మరి నేను అడుగుతూ ఉన్నాను. ఇంకెందుకు అది టెంపరీ షెడ్గా ఉంది? అది మీకు తెలుసు. ఏ పార్టీకైనా ఎప్పుడైనా ప్రభుత్వం మారినప్పుడు, లేకపోతే హైకోర్టు డిసిషన్ మారినప్పుడు ఎప్పటికైనా అది కూల్చివేస్తారని చెప్పి ఏప్రిల్ 2024లో హైకోర్టు మీకు ఇవ్వలేదా? జిహెచ్ఎంసీకి గో హెడ్ కూల్చేయండి అని చెప్పి. కానీ మళ్ళీ మీరు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. గత ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటాం. బయట నడుస్తున్న రూమర్ ఇది, నేనుగా చెప్పే మాట. బయట నడుస్తున్న రూమర్ సుమారుగా మీరు 100 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చి మీరు మీ కల్వరి టెంపుల్ని కాపాడుకున్న వాస్తవం కాదా? ఈరోజు అదే కల్వరి టెంపుల్ని కాపాడుకోవడానికి గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంట్ని మీ చేతుల్లో పెట్టుకోవడానికి, ఈ గవర్నమెంట్ మీకు అనుకూలంగా ఉండడానికి మీ బర్త్డే ప్రోగ్రామ్కి రేవంత్ రెడ్డి గారిని పిలిచింది వాస్తవం కాదని చెప్పి అంటాను. ఐటీ రైడ్లు జరిగినప్పుడు, కర్ణాటకకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐటీ రైడ్ జరిగినప్పుడు ఒక రూమ్లో సుమారుగా 300 కోట్లు దొరికితే ఆ 300 కోట్లు విషయాన్ని బయటికి రాకుండా నోరు నొక్కేసింది ఎవరు? అక్కడ ఉన్నవారికి ఎంత ఇచ్చారు అనేది బయట ప్రపంచం కోడై కూస్తూ ఉంది. ఈ విషయం ప్రపంచం అందరికీ తెలుసు. ఈ డబ్బును కాపాడుకోవడం కోసం బయట రియల్ ఎస్టేట్ వారు చేస్తున్న సేమ్ ఫార్ములా మీరు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ మీరు ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లో కాపాడుకోవడానికి ఎవరు కూడా కబ్జా చేయకుండా, దాన్ని ఎత్తుకుపోకుండా ఆ ల్యాండ్ల మీద రియల్ ఎస్టేట్ వారైతే కంటైనర్స్ పెట్టి మనుషులు పెట్టి కూర్చోబెడతారు. మీరేమో షెడ్యూల్ వేసి సంఘస్థులు పెట్టి అక్కడ మీరు కాపుదలుగా మీ ల్యాండ్ని కాపాడుకుంటే విషయం వాస్తవం కాదని అడుగుతాను. ఈరోజు కాకినాడ ఎందుకు సీజ్ అయిందని చెప్పి నేను అడుగుతాను. ఎందుకు మూసివేశారు? సతీష్ కుమార్ గారు, మీ టైం దగ్గర పడింది. మీ బిజినెస్ సామ్రాజ్యాన్ని దేవుడు మూయబోతూ ఉన్నాడు. ఈ జాగ్రత్తను మీరు గమనించుకోండి. ప్రతి సేవకుని యొక్క ప్రార్థన, కన్నీరు దేవుడు వింటాడు. క్రైస్తవుల తరపున నిలబడండి. ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో చర్చలు మూసివేస్తూ ఉన్నారు. మీ వరకు వచ్చే వరకు మీరు ఆలోచన చేయకండి. క్రైస్తవుల తరపున నిలబడండి, క్రైస్తవుల కోసం నిలబడండి. మీ వంతు మీరు చేయండి. ఈరోజు WCC నుంచి మేము కూడా మీకోసం నిలబడతాం.